మన ఇండియన్ సిటీస్ని క్లీన్ అండ్ గ్రీన్గా మార్చాలంటే సింగపూర్ని చూసి ఇన్స్పైర్ అవ్వాలి. ఎందుకంటే 1950s వరకు వరల్డ్లోనే మోస్ట్ డర్టీయెస్ట్ సిటీస్లో ఒకటిగా ఉన్న సింగపూర్. ఎందుకంటే ఇక్కడ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ స్లమ్స్లో ఉంటుండే, వాళ్ళకి ప్రాపర్ శానిటైజేషన్ సిస్టమ్ లేకపోవడం వల్ల 1 and 2 వాళ్ళు లిటరల్గా బకెట్స్లో పోతుండే, అది దుస్థితి ఉంటుండే. అండ్ మానవ వ్యర్థాలు, జంతువుల వ్యర్థాలు అండ్ ఇండస్ట్రీస్ యొక్క వేస్ట్ మొత్తం డంప్ చేయడం వల్ల సింగపూర్ రివర్ వాటర్ కలర్ బ్లాక్లో కన్వర్ట్ అయిపోయింది. అండ్ కలరా, ఫీవర్, వైరల్ ఫీవర్స్ అండ్ టీబీస్ వల్ల కొన్ని వేల మంది చచ్చిపోయారు. 1959లో లీ కువాన్ యూ పిఎం అయిండు సింగపూర్కి. అతని ప్రైమరీ లక్ష్యం క్లీన్ అండ్ గ్రీన్ సింగపూర్. అతను రావడంతోనే స్లమ్స్లో ఉన్న లక్షల జనాలను పబ్లిక్ హౌసింగ్ సొసైటీకి చేంజ్ చేసిండు. అక్కడ ప్రాపర్ శానిటైజేషన్ సిస్టమ్ వల్ల మానవ వ్యర్థాల సమస్యకు చెక్ పడింది. అంతేకాకుండా అతను అండర్ గ్రౌండ్ సీవరేజ్ కోసం పైప్ లైన్లు వేసిండు. పరిసరాలను ఎవరైనా అశుభ్రం చేస్తే వాళ్ళకు సింగపూర్ డాలర్లలో వేలల్లో ఫైన్స్ వేస్తుండే. ఎవరైతే 1992లో కరెక్టివ్ వర్క్ ఆర్డర్ అనే ఒక సిస్టమ్ తెచ్చిండు. అండ్ ఎవరైతే అశుభ్రత చేస్తుండేనో వాళ్ళతోని గంటల కొద్దీ వైట్ బ్రెస్ట్ వియర్ చేపించి గంటల కొద్దీ స్ట్రీట్స్ క్లీన్ చేపిస్తుండే. అండ్ వాళ్ళ ఫొటోస్ని పత్రికల్లో ముద్రిస్తుండే. అది చూసి జనాల్లో భయం మొదలైంది. చెత్త వేయాలంటే భయం అవుతుండే. అండ్ 1977లో సింగపూర్ రివర్ని క్లీన్ చేయాలని చెప్పేసి నిర్ణయించుకున్నారు. యుద్ధ ప్రాతిపదికన ఓన్లీ 10 years డెడ్ లైన్ టైం పెట్టుకున్నారు. యుద్ధ ప్రాతిపదికన సింగపూర్ రివర్ని క్లీన్ చేయడం మొదలుపెట్టారు. దాదాపు 6,40,000 క్యూబిక్ మీటర్ల యొక్క స్లడ్జ్ని మాన్యువల్గా రిమూవ్ చేసారు. అండ్ ఇప్పుడు ఎంత క్లీన్గా ఉంది ఆ రివర్ అని అంటే మళ్ళీ చేపలు తిరిగి వచ్చాయి. అంతేకాకుండా ఆటర్స్ కూడా తిరిగేసి వచ్చినాయి. ఇదే అసలైన స్ఫూర్తి అంటే. దీన్ని చూసి నేర్చుకోవాలి. మన ఇండియాని కూడా సింగపూర్ కంటే అద్భుతమైన నగరాలుగా మార్చాలని చెప్పి నా కోరిక. దీనిపై మీ అభిప్రాయం ఏంది వెంటనే కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఇన్ఫర్మేషన్ నచ్చిందా అయితే వీడియోని లైక్ ఇంకా షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి.